మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ అని వచ్చాను, బట్ నాకు ఇది ఒక అచీవ్మెంట్ ఫంక్షన్ లాగా ఉంది, బట్ నాట్ రిటైర్మెంట్ ఫంక్షన్. అసలు రిటైర్మెంట్ అనే వర్డే నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు, బట్ ఈరోజు ఇంతమంది ఇన్ని చెప్పినప్పుడు ఇది ఒక అచీవ్మెంట్ ఫంక్షన్ లాగా అనిపించింది. చాలా ప్రౌడ్గా ఫీల్. అంటే నేను ఎప్పుడు బిలీవ్ చేసింది ఈరోజు ప్రూవ్ అయింది. యాక్చువల్గా ఎప్పుడు బయట చెప్పలేదు. సర్వీస్ అంతా హానెస్టీ, ఇంటిగ్రిటీ కలిపి చేశాడు. చేసిన సంస్థకి ఒక రూపాయి తేవాలనే చూశాడు, కానీ ఆ సంస్థలో నుంచి పైసా కూడా తీసుకోవాలని, జీతం కాకుండా అనేది నేను గర్వంగా ఈరోజు చెప్పగలను. దట్స్ వాట్ మేడ్ హిమ్ టుడే. గర్వం ఉంటుంది, కానీ ఆయన చెప్పినట్టు ఈ ఇంటిగ్రిటీ, హానెస్టీ ఆ గర్వం. సో ఈరోజు అది ఎస్టాబ్లిష్ అయింది. నేను లోపల అనుకుంటున్నామండి, ఈరోజు చెప్దాం అనుకున్నాను కానీ రాలేదు. లాస్ట్ ఫినిషింగ్ నోట్ బాగానే ఉంది. థ్యాంక్స్. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఏనుగు సుందర్రామిరెడ్డి కళ్యాణ మండపం నందు ఏపీఎస్ ఆర్టీసీలో 38 సంవత్సరాలుగా సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసి ఉద్యోగ విరమణ చేయుచున్న నెల్లూరు 1 డిపో మేనేజర్ గారైన శ్రీ కేవి మురళీకృష్ణ గారికి ఉద్యోగ విరమణ మహోత్సవమును ఏపీఎస్ ఆర్టీసీ డిపో సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ డిపో సిబ్బంది, పలు రాజకీయ నాయకులు, బంధుమిత్రులు వారి సేవలను కొనియాడారు. మురళీకృష్ణ గారి శేష జీవితం కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని పలువురు ఆశీర్వదించారు. అనంతరం మురళీకృష్ణ గారు మాట్లాడుతూ, నా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, నా తోటి సిబ్బందికి, విచ్చేసిన అతిథులకు పేరు పేరున కృతజ్ఞతలను తెలిపారు. పై కార్యక్రమం నందు ఏపీఎస్ ఆర్టీసీ డిపో సిబ్బంది, బంధుమిత్రులు, ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు 1 డిపో మేనేజర్గా పదవి విరమణ చేసే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా యొక్క ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితులు మరియు బంధుమిత్రులు, నా యొక్క సహోదరులు, నా యొక్క ధర్మపత్ని మరియు కూతురు, కొడుకు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా మీద అభిమానంతో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన మదనపల్లి నుంచి, గూడూరు, కావలి, వేరే హైదరాబాద్ నుంచి కూడా నా యొక్క ఫ్రెండ్స్ రావడం జరిగింది. వారందరికీ కూడా నా యొక్క పదవి విరమణ సందర్భంగా ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ, నేను నా యొక్క 38 ఇయర్స్లో నేనంటూ ఒక ముద్ర వేయడం జరిగింది ఆర్టీసీలో. దానికి సహకరించిన ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి, మేనేజ్మెంట్కి అందరికి కూడా ధన్యవాదాలతోనూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షురాలు మా నెల్లూరు డిప్యూటీ షమీం మేడం గారు, వేదికను అలంకరించిన పెద్దలు మా ఈడీ నాగేంద్ర ప్రసాద్ గారు, ఇవాళ మన ఆర్టీసీ డిఎం మురళి గారి యొక్క పదవి విరమణ ఏదైతే ఉందో ఇది నెల్లూరులో ఒక తీపి గుర్తుగా నిలిచిపోతుంది. ఎందుకంటే వేదిక మీదుగా ఒకనాటి విఆర్ కాలేజీ విద్యార్థి నాయకులు అందరం కలిసి ఆయనకి సన్మానం చేసినట్టు అనిపిస్తూ ఉన్నాం. మేము కాలేజీలో చేరినటువంటి రోజుల్లో మా వెంకటేశ్వర గారు మాకంటే సీనియర్, ఆయన చాలా చక్కగా పనిచేసేవాడు. ఆయన వైస్ ప్రెసిడెంట్గా గెలిచాడు. అదే రకంగా నాకంటే సీనియర్ ఆంజనేయ రెడ్డి గారు, ఆయన కూడా విఆర్ కాలేజీలో ఒక అద్భుతంగా విద్యార్థి నాయకుడిగా సక్సెస్ అయ్యి పనిచేసేవాడు. కేవి మురళీకృష్ణ, నాకు నిజంగా మురళీకృష్ణ అని తెలియదు, మురళి అంటే తెలుసు. చిన్న వయసు నుంచి కూడా మురళి అనే ఆ ఒక్క పేరు తప్పితే మురళీకృష్ణ జాయింట్గా ఉన్నది. కృష్ణుడు కూడా ఆయనలో మిళితమైనాడని తెలియదు. మామూలుగా వేణుగానం మాత్రం మృదువుగా చల్లగా ఉంటుంది. ఆ మురళి అనుకున్నా కానీ ఆయన కృష్ణుడు కానున్నాడని మాత్రం ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషం. మీరు వారితో కలిసి ఉద్యోగంలో అనేక బాధ్యతలు, వారికంటే ఎక్కువ, వారికంటే తక్కువ, ఒక రకంగా చెప్పాలంటే ఏఎన్ఎల్తో మాకు అనుబంధం ఉంది. ఏఎన్ఎల్ సంస్థ దాన్ని పెంచడంలో మా పాత్ర కూడా ఉంది. మా మిత్రుడు వెంకటస్వామి. సో మేము రెగ్యులర్గా ఏఎన్ఎల్కి వస్తే అమ్మాయిలతో కూడా మళ్ళీ ప్రవర్తన తీరు, అమ్మాయిలతో ఆయన కలిసి
ఆయన విధానం అన్నీ కూడా మేము చూసేవాళ్ళం. కానీ మీ ఆఫీసర్లతో మీ అందరితో కూడా ఎట్లా ఉంటాడనేది మాకు నిజంగా తెలియదు. మీ అందరూ చెప్పడం బట్టి నిజంగా మురళిలో ఇంత గొప్పతనం, ఇంత నాయకత్వ లక్షణం, ఇంత కమిట్మెంట్ వాళ్ళు ఉందంటే చాలా సంతోషం చేస్తుంది. మురళి మా మిత్రుడు కావడం చాలా సంతోషం. అయితే ఒక మిత్రుడు చెప్తూ నెల్లూరు అన్నాడు. ఆయన ప్రయాణం నెల్లూరు. నాకు నిజంగా నెల్లూరు అనే భావన వారు ఎందుకు చెప్పారో నాకు తెలియదు. కానీ నెల్లూరు ఆర్టీసీ డిపో వదిలి బయటకు పోవడానికి మాత్రం మురళికి ఇష్టం లేదు. మురళికి అంత కష్టమైన విషయం ఏదైనా ఉందంటే, అతన్ని బాధపెట్టిన విషయం ఏదైనా ఉందంటే నెల్లూరు జిల్లాను దాటి బయటకు వెళ్ళి డిపోలో పనిచేయడం ఒక్కటే ఆయన నాకు తెలిసిన ప్రభుత్వం విచారం వ్యక్తం చేసిన సంఘటన తప్పితే ఆర్టీసీ విషయంలో ఎప్పుడు కూడా ఆయన చాలా మనస్ఫూర్తిగా, ఆర్థికంగా, డెడికేటెడ్ గా ఆర్టీసీ విషయాల్లో ఆయన పనిచేసే విధానం నాకు తెలుసు. ఆర్టీసీ ఉద్యోగస్తులు అండ్ శివాలయ సెంటర్ బ్యాచ్ మొత్తం దిగిపోయి ఉన్నారు. శివాలయ సెంటర్ ఆయన ఒక అలవాటు ఉంది, 9 రకాల శివాలయ సెంటర్కి వచ్చేది. ఈ రోజు కుదరతాం చక్కర లేచి వచ్చి అక్కడే ఉంది శివాలయ సెంటర్, మీరే వచ్చేసారు, సంతోషం. మిత్రులారా, అందరి మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. అయితే ఒకటి నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది, ఏంటంటే నా స్నేహితుడు ఇంకా ఇంత గొప్ప అధికారి అని నాకు ఇప్పుడు తెలుస్తుంది. మీ దగ్గర 24 hours వర్క్ చేస్తున్నారంటే ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్, మా వదిన గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కోఆపరేషన్ ఉండబట్టే ఆయన ఈ విధంగా డిపార్ట్మెంట్కి ఇంత సేవ చేయగలిగాడు. వాళ్ళ కోఆపరేషన్ ఎంత ఉంది ఇంట్లో వాళ్ళు కూడా మనము ఈ సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలని ఈ సభాముఖం కోరుకుంటున్నాను. అట్లానే మా బ్రదరు యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అటాచ్మెంట్స్ బాగానే ఉంటుంది. యాక్చువల్గా ఈ సభకి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా రావద్దని చెప్పారు. లేకపోతే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఉంటే ఇంకా మాకు బాగా సంతోషంగా ఉండేది. నేను ఒక్కడే వచ్చి ఫ్యామిలీతో రాలేకపోయినాను. ఎందుకంటే ఎవరు రావద్దని ముందుగానే చెప్పేశారు. మా అన్నాన్ని గౌరవించి ఈ విధంగా చేస్తున్న డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీసీ సిబ్బందికి, అధికారులందరికీ నమస్కారం తెలుపుతున్నాను. నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.